హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్గశిర సోమవారం అమావాస్య రోజున హనుమంతుడు అవతరించగా ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్లో మూలమూర్తిగా కొలువై ఉన్న 18 అడుగుల విశ్వరూప ఆంజనేయ స్వామికి ఆ రోజు 1,08,000 వడమాలలు సమర్పిస్తారు. జనవరి 11న ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు నామక్కల్ ఆంజనేయ స్వామి వడమాల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆంజనేయ స్వామి విగ్రహానికి పాలు, వివిధ పరిమళ ద్రవాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఆంజనేయ స్వామి స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఆంజనేయుడికి పూలమాలగా తయారు చేసిన 1,08,000 వడలను భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. శ్రీరంగం ప్రాంతానికి చెందిన 35 మంది ఈ పనిలో నిమగ్నమై ఉన్నారని వడ తయారీలో నిమగ్నమైన రమేష్ తెలిపారు. వడను 2,050 కిలోల ఉల్లిపిండి, 600 లీటర్ల నెయ్యి, 32 కిలోల మిరియాలు, 32 కిలోల జీలకర్ర, 120 కిలోల ఉప్పుతో తయారు చేస్తారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన పనులు బుధవారం మధ్యాహ్నానికి పూర్తవుతాయి. జనవరి 11వ తేదీ హనుమాన్ జయంతి నాడు తెల్లవారుజామున వడమాల నిర్వహిస్తామని తెలిపారు. ఆంజనేయ స్వామికి సాధారణంగా ఇష్టమైనవి బంధం వడ. వడను ఉలుందం పిండి అండ్ నెయ్యితో చేస్తారు. ఉలున్ రాహువుకు, శనిదేవునికి నెయ్యి శుభప్రదంగా చెబుతూ ఉంటారు. ఆంజనేయునికి వడమాలను రెండూ కలిపి ధరిస్తే రాహు, శని బారి నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.